ఇక 14 అంశాలు అజెండాగా ఏపీ కేబినెట్ భేటీ అయింది. కుప్పంలో డిజిటల్ హెల్త్ కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చట్ట సవరణ బిల్లుల్ని కేబినెట్ ఆమోదించనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, వైద్య ఆరోగ్య శాఖలో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, చెప్పండి, ప్రస్తుతం ఏపీ కేబినెట్ భేటీ ఎంతవరకు కొనసాగబోతోంది? ఏ అంశాలకు సంబంధించి అందులో చర్చ గానీ ఏ అంశాలకు సంబంధించి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. గంట నుంచి ఈ సమావేశం అయితే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశాల్లో పలు కీలక అంశాలపై ఈరోజు చర్చ జరగబోతుంది. మొత్తం 14 అంశాలు ఎజెండాగా కేబినెట్ సమావేశం జరుగుతోంది. దీంట్లో ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో కీలక సంస్కరణలకు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉన్నటువంటి విభాగాలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో అతిపెద్ద ప్రక్షాళనగా ఇది మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ లో ఉండబోతున్నాయి. ఇక ఈ కేబినెట్ లో ప్రధానంగా 14 అంశాలు ఎజెండాగా ఉండబోతుండటంతో పాటు అసెంబ్లీ జరుగుతోంది. ఒకవైపు అసెంబ్లీలో ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్ 2025ను బిల్లును సంబంధించి కేబినెట్ లో ఆమోద ముద్ర వేస్తారు. తర్వాత దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా మారుస్తారు. ఇక కుప్పంలో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి 5.34 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోబోతుంది. వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి క్రియేషన్ కి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర పడనుంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్ఎంఎస్ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎంఎస్ఎంఈ పార్కు రూపొందించేందుకు 27.26 సెంట్ల భూమిని మంజూరు చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ భూమిని ఉచితంగా ఏపీఐసి ద్వారా అందించబోతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక రాజమహేంద్రవరంలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సంబంధించి 10.72 సెంట్ల భూమిని కేబినెట్ లో ఉంచి ఆమోదం తెలిపి వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. ఇదే విధంగా సుమారు 116 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీకి రాజమహేంద్రవరంలో కేటాయించబోతున్నారు. హ్యావలాక్ బ్రిడ్జ్, ఏదైతే బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ ని టూరిజం కింద డెవలప్ చేసేందుకు ఈ భూమిని ఇస్తున్నట్టుగా కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర తెలియజేసే అవకాశం ఉంది. ఇక కాకినాడ టూరిజం అభివృద్ధికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్ కు 115 ఎకరాలను భూమిని కేటాయించే అంశంపైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ టూరిజం అలాట్మెంట్ పాలసీ 2024-2029 కు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. వీటితో పాటు విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి 33 సంవత్సరాలకు లీజుకి అక్కడ పార్టీ ఆఫీస్ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి కూడా కొంత భూమిని కేటాయించే అంశంపైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ లో ఉండబోతున్నాయి. దీంతో పాటు టూరిజం సంబంధించి పలు భూములు కేటాయింపుకు సంబంధించి కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.